ఈరోజు ఫ్రెండ్షిప్ డే కదా. నేను మీకు ఒక స్టోరీ చెప్తాను. రాజు, కిరణ్ ఇద్దరు చాలా బెస్ట్ ఫ్రెండ్స్. ఇద్దరిది ఒకటే ఊరు, ఇద్దరు ఒకటే స్కూలు, ఇద్దరు కలిసి ఆడుకునేవాళ్ళు. అన్ని పనులు ఇద్దరు కలిసి చేసేవాళ్ళు అనమాట. అయితే ఒకరోజు ఇద్దరు కలిసి అడవికి వెళ్తే ఆ అడవిలో వాళ్ళు ఇద్దరు వెళ్తుండగా ఎదురుగా ఒక పెద్ద ఎలుగుబంటి వస్తుంది. ఎలుగుబంటి వస్తే రాజుకి చెట్టు ఎక్కడం వచ్చి గబగబా చెట్టు ఎక్కేస్తాడనమాట. అయితే కిరణ్కి ఏమో పాపం చెట్టు ఎక్కడం రాక ఏం చేస్తాడు, కిందనే పడిపోయి చనిపోయినట్టు యాక్షన్ చేస్తాడనమాట. యాక్షన్ చేస్తే ఎలుగుబంటి వచ్చి చూసి ఏం కదలకపోవడంతో ఈయన బతికి లేడని చెప్పేసి అది చూసి వెళ్ళిపోతే ఎలుగుబంటి వెళ్ళిపోగానే రాజు గబగబా కిందికి దిగి కిరణ్ని అంటాడు, అరే ఏమందిరా ఎలుగుబంటి నీ చెవిలో అని అడుగుతాడనమాట. అడిగితే కిరణ్ అంటాడు స్లోగా, ఆయనకు బుద్ధి రావాలని చెప్పి, నిజమైన స్నేహితుడు ఎప్పుడు కష్టాల్లో వదిలిపెట్టి వెళ్ళడు, ఎప్పుడు తోడుగా ఉంటాడు అన్ని సమయాల్లో అని చెప్పిందేనా అని అంటాడనమాట. అయితే మోరల్ ఏంటి అని అంటే, మన లైఫ్లో కూడా రియల్ లైఫ్లో కూడా మనకు స్నేహితులు అనేవాళ్ళు మనం తప్పు చేస్తే గద్దించేటట్టుగా ఉండాలి. అలాగే మనం ఏదైనా మంచి పని చేస్తే ఎంకరేజ్ చేసేవారిలాగా ఉండాలి. కానీ పైకి పొగుడుకుంటూ లోపల తిట్టుకుంటూ ఉండే ఫ్రెండ్స్ని మనం చూస్ చేసుకున్నాం. వాళ్ళు రియల్ ఫ్రెండ్సే కాదు, వాళ్ళు అసలైన ఎనిమీస్ అంటే వాళ్ళే అనమాట. ఎందుకంటే లోపల ఒకలాగా ఉంటారు, నమ్మిస్తారు, బయటేమో ఏదో నమ్మిస్తారు కాబట్టి బయటేమో మనకి అన్ని ప్రేమ ఉన్నట్టు ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. సో మనం అలాంటి ఫ్రెండ్స్ ఎవరున్నారో వాళ్ళని మనం తెలుసుకోవాలన్నమాట. మన రియల్ ఫ్రెండ్షిప్ని మనం చూస్ చేసుకోవాలి. వన్స్ అగైన్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. బాయ్ బాయ్.